గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనం చాలామందికి చూడండి, పెళ్ళిళ్ళైన తర్వాత మీకు కలిసి వస్తుందని ఆయన అంటారు. అంటే భార్య వల్ల కలిసి రావడం, దాంతో పెళ్లి చేసేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. ఇక ఆ ఉద్యోగంలో నాన్ స్టాప్గా వీడు ఎదిగిపోతాడు. ఇక ఇళ్ళు కొంటాడు, స్థలాలు కొంటాడు, ఇక వెనుదిరిగి చూసుకోక్కర్లేదు. అలాగే ఈ యొక్క ఒక శిష్యుడు ఉండేవాడు నాకు, హరీష్ అని. గురుగారు నాకు జాతకం మారుతుందా అండి వివాహం అయిన తర్వాత అంటే, మారిపోద్దునైనా జాతకం వివాహం అయిన తర్వాత మారిపోద్ది అన్నా. వాడికి మారిపోయింది. వాడికి తర్వాత ఒక 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చామన్నాడంటే, గురుగారు మారిపోద్దంటే నేను టాప్ లెవెల్లో వెళ్ళిపోతాను అనుకున్నాను, రోజు కుమ్మేస్తుంది సార్, నన్ను మనశ్శాంతి ఉండట్లేదు, కొడుతుంది సార్, నన్ను కొట్టడం కాదు మా నాన్నను కూడా కొడుతుందంటే మామగారిని కూడా కొట్టేస్తుంది. ఇవి కొన్ని కేసులు. అంటే ఏంటంటే జాతకం మారుతుందా అంటే, కేవలం మనం వీడి పాపం మా హరీష్ గారు ఊహించుకున్నాడు, ఎలా పెళ్ళైపోయిన తర్వాత చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోతానేమో నేను అందరిలాగా అని. కానీ ఇక్కడ చిత్త కుమ్మేస్తుంది అనే విషయం వీడిది. మనకు తెలిసినా వాడు వెండగా మీరు అందరూ ఏమంటారు, ఉన్నదన్నట్టు చెప్పడం మనం ఒక్కళ్ళమే చెప్తాం, అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, ఓపెన్గా చెప్తాం. అయితే మీరేమంటారు, జాతకాలు అనేవి మంచిగా ఉండాలని చెప్పించుకుంటామండి, అంతేగాని ఉన్నదన్నట్టు చెప్పించుకుంటామండి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకెందుకమ్మా, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీకు ఫ్రీగా చెప్తున్నా సరే జాతకాలు మీరు వినడానికి రెడీగా లేకుండా అబద్ధాలు చెప్పే సొల్లు చెప్పే వాళ్ళ తీయపు మాటలు, తేనెపు మాటలు మీకు తీయగా ఉంటాయి, హాయిగా ఉంటాయి మనసుకి. కాబట్టి కొంతమందికి ఇలా ఉంటాయి బిటర్ ఎక్స్పీరియన్సెస్. ఇది దేనివల్ల అంటే శుక్రుడు వల్ల. ఇకపోతే ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వీళ్ళకి స్త్రీల వలన లాభం. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆడవాళ్ళు పాపం బాస్లు అవనియండి, పక్కింటి వాళ్ళు అవనివ్వండి, ఎదురింటి వాళ్ళు అవనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీల సహకారంతో వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉన్నారండి, వాళ్ళందరికీ డబ్బులు ఎవరిస్తారు? వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటే ఎందుకు వ్రతం 2000 5000 అని భర్త ఒప్పుకోడు, భార్యే ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఏమండి పర్లేదండి చేద్దామండి అని చెప్పి భర్తలకు తెలియకుండా కూడా డబ్బులు ఇస్తారు పూజారులు. అంటే ఈ రోజున పూజలు అన్నీ చేయించుకుంటున్నారంటే ఆడవాళ్ళ వల్లే. మగాళ్ళకి అంత ఉండదు కదా భక్తి, ఎక్కడో రేర్గా ఉంటుంది. కాబట్టి పూజారులు అందరూ బ్రతుకుతున్నారంటే స్త్రీల వల్లనే, లాభమేమో ప్రజల వల్లే. రాజకీయ నాయకులు మరి ఫ్రీగా బస్సులు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఫ్రీ బస్సు అని కర్ణాటకలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇక్కడ పెట్టారు, వీళ్ళని చూసి తెలంగాణను చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫ్రీ బస్సులు లేడీస్కి ఎందుకు పెట్టాలి అంటే, ఒక లేడీ ఓటేస్తే వాళ్ళ ఇంట్లో మొత్తం భర్తను కుమ్మేసి వేపిస్తుంది, పిల్లల చేత వేపిస్తుంది, తానేస్తుంది, తన ఫ్రెండ్స్ చేత వేపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మహిళలు అంటే బాగుంటుంది. అంటే స్త్రీల వల్ల లాభం అంటే స్త్రీల వల్ల అక్రమ సంబంధాలని కాదు, వాళ్ళ యొక్క సహకారాలు ఉంటాయి. ఇకపోతే మూడో బ్యాచ్ ఉంటుంది, ప్రియురాళ్ళ వల్ల, లవర్స్ అనమాట. ఇదేంటండి కలియుగం, ఈటింగ్ అండ్ మేటింగ్. దీనికి ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అంత మహాభక్తులు లేరు, అంత ధర్మం వంటి పేదం మీద నడిపించేసేవాళ్ళు లేరు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, బెప్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కాల ప్రమాణం మారిపోయింది, ప్రియురాళ్ళు ఎక్కువైపోయారు, తర్వాత కామం ఎక్కువైపోయింది. కాబట్టి వీళ్ళ వల్ల కలిసి వస్తుందా, వీళ్ళ వల్ల ప్రమాదం వస్తుందా? ఇది మూడో రకం బ్యాచ్. ప్రియురాలు వల్ల ఒక తాపీ మేస్త్రి ఉన్నాడండి,
బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాడు. నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఎలాగో బ్యాంక్ మేనేజర్ భార్యకి ఈయనకి స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఆయన డబ్బులు పుష్కలంగా ఇచ్చింది ఆమె. ఈ లోపల ఆ ప్రతిదీ కూడా బ్యాంక్ మేనేజర్ జాబ్ కూడా ఆయన చనిపోయాడు తర్వాత. అది ఏ స్థాయిలో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉందంటే, గురుగారు నా జాతకం చూడండి అన్నాడు. ఓకే అన్నాను. అని అంటే జాతక చక్రం ఎక్కడ ఉందంటే వాళ్ళ ఆవిడ దగ్గర ఉంది. ఆవిడే మేనేజ్ చేస్తుంది. ఇతనికి మంచి చెడులు చెప్పడము, లేకపోతే జాతక చక్రం కూడా. సో అది ముసలోళ్ళు అయిపోయినా సరే ఆ స్నేహం వాళ్ళకి లాస్ట్ వరకు కూడా ఉంచుకున్నారు. అది వాళ్ళ ఇళ్లలో అందరికీ తెలుసు. అంటే ఏంటి, అత్యున్నతంగా ఇతనికి కలిసి వచ్చింది. ఒక మామూలు మేస్త్రి రోజున 100 కోట్ల రూపాయలకి అధిపతిగా ఎదిగిపోయాడు. నేను జాతకం చూసినప్పుడే చెప్పాను. నేను చూడగానే ఫస్ట్ అతను నాకు పరిచయం అయినప్పుడు, చూడు నాయన, నీకు ఈ మహిళల వల్ల కేవలం ప్రేయస్ వల్ల ఎదిగిపోతావని. ఆ రకంగా ఇంకొకడు ఉన్నాడు రాజమండ్రిలో. అనవసరమైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళ బంధువులు, అతను అసిస్టెంట్ ఇంజనీర్గా రైల్వేస్లో టెలికమ్యూనికేషన్లో రైల్వే హాస్పిటల్ రాజమండ్రి మర్డర్ చేస్తారు. వాడిని ఎందుకు మర్డర్ చేస్తారంటే చూశారు వీళ్ళ భార్య, వాళ్ళు బంధువులు వాళ్ళు చెప్పారు అవతల వాళ్ళు పెళ్ళంతా తిరుగుతుంటూ ఊరుకుంటారా, నరికి పడేశారు. అప్పుడు అతని చెల్లి, అతని అక్క, తర్వాత తల్లి ఎంత ఏడుస్తున్నారంటే, అరే బాబు, నువ్వు చదువుకున్నావు, బీటెక్ చదువుకున్నావు, గవర్నమెంట్ జాబ్ చేసుకున్నావు, బ్రహ్మాండంగా జాబ్ వచ్చింది నీకు, మేము వద్దంటూ చెప్తూనే ఉన్నావు, నువ్వు తిరుగుతూ ఉన్నావు, కాబట్టి ఎంత ఇది జరిగింది అని. ఇది ఎప్పుడు తెలుసా, 24 సంవత్సరాల బ్యాక్ స్టోరీ, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే, ఇంకొకడు ఉన్నాడు రాజమండ్రిలో. సంచలనాలు ఇవన్నీ. ఒక లాయర్ వాళ్ళ లవర్ దగ్గరికి వెళ్తే వాడిని మంచం కట్టి మర్మమయాలు కోసేసింది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అందుకనే కామం జోలికి వెళ్ళకూడదు నాయన. కామా తురాణం నా లజ్జ నా భయమని రెచ్చిపోయి వెళ్తే ఇలాగే జరుగుతాయి. ఇవన్నీ దేన్ని బట్టి మనం అంచనా వేస్తాము అని అంటే, మనకున్నటువంటి కళత్రకారకుడు శుక్రుడు మెయిన్గా. ఆ కళత్రకారకుడు మంచి స్థితిలో ఉన్నాడా, లేకపోతే శత్రువులతో కలిశాడా, లేదా మర్డరిస్టులు వాళ్ళ ప్లానెట్స్తో కలిశారా, మర్డర్లు అయిపోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఎంతమందిని చూడలేదని మనం. ప్రణయ్ కేసు చూడలేదా? అతను పాపం ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ పిల్ల తండ్రి ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి వీడు పేదవాడు అని చెప్పి చంపి పారేయలేదా? చంపి పడేస్తే పేదవాడిగా ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు బాధపడలేదా? ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి అత్తగారాలతో అని మనం చూడలేదా? కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి, సప్తమ స్థానంలో రాహు కానీ లేకపోతే ఏదైనా శని కానీ పాపగ్రహాలు ఉన్నా ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి షష్ఠ స్థితిగతుడైనటువంటి శుక్రుడు వల్ల మనకి అత్తగారులతో గొడవలు, అత్తగారులను ఎదిరించడం ఎంతమందిని చూడలేదండి మనం. ఇప్పుడు ఈ మధ్యన వరుసలో 9 హత్యలు. ఇదివరకు ఏంటంటే స్టైల్గా వాళ్ళు కేసులు పెట్టేవారు. 420 కేసో లేదా 498 ఏనో 494 వైగామి అని, 495 ప్రయత్నిస్తున్నారు వైగామి కోసం అని చెప్పి ఇలా ఉండేవి. ఇప్పుడు అవేమి లేవు, డైరెక్ట్ మర్డర్లే. వండేటప్పుడు ఏదో కలిపేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి సహకారంతోనో, లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడికో తీసుకెళ్ళి అస్సాం గౌహతి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇంటీరియర్ ప్లేస్లోకి తీసుకెళ్ళి విడిగా ఐసోలేటెడ్ ప్లేస్లో అక్కడికి తీసుకెళ్ళి రూములు తీసుకొని అక్కడ చంపేయలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ప్రెస్లోకి వచ్చి బయటకు వస్తేనే మనకు తెలుస్తాయి ఇలాంటివి జరిగినాయి. కానీ మరి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవి జ్యోతిష్కులు ఎవరైనా చెప్తారు ఎలా? ఇప్పుడు రియల్ నాలెడ్జ్ని ఇవ్వాలి. ఎవరినైనా జ్యోతిష్కులను చెప్పండి అంటే, బాబాయ్ ఇలాంటివి మేము చెప్పాం, కాంట్రవర్సీలు అవుతాయి, ప్రజల్లో మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇమేజ్ పోతే ఇమేజ్ ఎవరికి కావాలా? పేరు ఎవరికి కావాలా? డబ్బు ఎవరికి కావాలా? చాలామందికి తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, యూట్యూబ్ అనగానే డబ్బులు ఏదో ఇచ్చేస్తుంది, డబ్బుల కోసం వీళ్ళు చెప్పేస్తున్నారు. పిచ్చి భ్రమంలో ఉండొద్దు. అందరూ అలా ఉండరు. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మరి ఒక ప్రొఫెసర్ నేను మరి గురువు గారు జగద్గురువులు ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో మా పేరు బదనామైపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్వాలేదు, సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని దృఢ సంకల్పం.
చాలామంది రాత్రులు ఫోన్ చేసి ఇదేంటండి ఇలా చెప్పారని పచ్చి బూతులు తిడతారు నన్ను. తిడితే మేము కూడా దానికి తగినట్టుగానే రెసిప్రొకేట్ చేస్తాం. ఆ, అందువలన కేసెస్ అవుతాయి. ఇవన్నీ మాకెందుకండి అంటారు. మేము కేసులు పెట్టలేమా? ఎందుకులే ఫోన్లే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకుంటారని. కానీ వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా శుక్రగ్రహాల వల్ల, ఒక స్త్రీల వల్ల చాలా తలపోట్లు జరుగుతాయి ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల. అందువల్ల వీటికి దూరంగా ఉండమంటున్నాం. ధర్మ మార్గాన్ని వెళ్ళండి అని చెప్తున్నాం. ఇది కూడా తప్పు అనుకుంటే అట్లా. కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు ఇవి. అండ్ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీ జీవితంలో జరిగేటటువంటి కంప్లీట్ లైఫ్లో ఇలాంటివి ఏమైనా జరిగే సంఘటనలు ఉన్నాయా, మీరు తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోలేదండి. కోర్టుల్లోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జడ్జెస్నే చూశాను నేను. జడ్జెసే తన దగ్గర పనిచేస్తున్నటువంటి రైల్వే జడ్జి పనిచేస్తున్నటువంటి టైపిస్ట్ని సెకండ్ వివాహం బైగామీ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది ప్రేమలో పడి. ఆయన తెలీదా, కోర్టులో కేసులు ఇస్తే బైగామీకి శిక్ష ఉంటుంది 7 years ఇంప్రిజన్మెంట్ అని. బట్ స్టిల్ హీ వాజ్ ఫోర్స్డ్ టు డూ దాట్. అలాగా ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మీ కర్మ వాళ్ళని అలా లాక్కెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి. అందరికీ జ్యోతిష్యం చెప్పించుకోవాలని సరదా ఉంటుంది, కానీ చదువుకున్న వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలా. అలాగే శాస్త్రం వేదహితంగా, వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి. కాబట్టి ఎవరికైతే కావాలనుకుంటున్నారో క్రింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ మీద మీరు కాల్ చేయండి. ఇప్పుడు ఈ సమయంలో 1 year వరకు కూడా గ్రహస్థితిగతులు యాజ్ ఆన్ దిస్ డేట్ ఎలా ఉన్నాయో మనం చెప్పుకుందాం. ఏ గ్రహాల్లో ఎక్కడ. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు. తర్వాత మళ్ళీ మే 14, 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా కుజుడు, ఆ తర్వాత ఈయన వృశ్చిక రాశిలో ఉన్నాడు. రవి నవంబర్ 15 తర్వాత శుక్రుడిని తుల నుంచి వృశ్చికలోకి జంప్ కావడం ఇలా జరుగుతాయి. శుక్రుడు కూడా తులారాశిలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. రవి నీచపట్టున్నాడు మొదటి 2 వారాలు నవంబరు. బుధుడు కూడా వక్రించి తులారాశిలోకి వచ్చాడు. దీనివల్ల 12 రాశుల వారికి అందరికీ కూడా 12 రాశుల వారికి ఏ రాశి వారికి విడివిడిగా ఈ గ్రహ సంపుటి వల్ల ఈ ప్రేమ వివాహాలు కలిసి వస్తాయా, కలిసి రావా, లేకపోతే ఈ అక్రమ సంబంధాలు కలిసి వస్తాయా, మటర్లు అయిపోతారా, ఇలాంటి జైలుకి వెళ్ళిపోతారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా, ఛాలెంజ్లు ఎదుర్కొంటారా, రన్నింగ్ రేస్ లాగా, రేసు గుర్రంలో లాగా, ఇవన్నీ కూడా మనం చూద్దాం విడివిడిగా. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో బాగుండలేదు. అనేకమైనటువంటి కష్టాలు మీకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన మీకు స్త్రీల వలన ఉపయోగాలు, ప్రేయస్ వలన ఉపయోగాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహం వక్రించి ఉండడం ద్వారా అనేకమైనటువంటి నిందలు మీ మీద పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడడం అక్రమ సంబంధాలకు దారి తీయడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి అనవసరమైన విషయాల్లో అనవసరమైన వ్యక్తులతో మీరు మాట్లాడకండి, దూరంగా ఉండండి. కేవలం మాట్లాడితే ఏమవుద్దండి అని అనేటటువంటి మహిళలు కూడా ఉన్నారు. ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా చెప్పద్దు. సో థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల ఎంతోమంది జీవితాలు లాస్ అయిపోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కోర్టులకు వెళ్ళినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి డీసీపీ లెవెల్లో మాట్లాడి వాళ్ళ లైఫ్ని మేము సెట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైజాగ్లో కూడా అలాగే ఇతర ఊర్లో పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తెలుసు నేను. అయితే పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది ఏంట్రా మీరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది ఏంట్రు, పెద్ద మనుషులు చెప్పేది ఏంట్రు,
మరి మీ సమస్య ఎలా పరిష్కారం అవుతాయి? కౌన్సిలింగ్లు ఎందుకు పెడతారు? యూ టు రెస్పెక్ట్ ద సిస్టమ్. ఇలాంటివన్నీ చేయరు మీరు. కామాతురాణం న లజ్జ న భయం. కామము అన్ని కూడా కళ్ళను మూసేస్తుంది. కాబట్టి మాకంత తెలుసు. ఏం తెలుసు నీకు? గురుడు అష్టమ స్థానంలో దడేలమంటూ తంతనాడు. కాబట్టి అనైతికమైనటువంటి కార్యక్రమాల్లోకి మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గోచార రీత్యా కొంతమంది మాత్రమే. ఇక వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలా, అంతేగాని అందరు వెళ్ళిపోతారా, అందరు చేసేస్తారా, అందరూ ఇవన్నీ ఏమి ఉండవు. వ్యక్తిగత జాతకాల్లో మీ గ్రహాలు సరైన స్థానాల్లో లేనప్పుడు తప్పకుండా చేస్తారు. అందులో డౌట్ ఏముంది, మొహమాటం ఏముంది? ప్రపంచంలో ఎవడు కూడా శుద్ధపోష ఎవడు ఉండడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి మీరు క్రమశిక్షణతో వెళ్ళాలి. ఇక వ్యాపారాలు బాగుంటాయి, చిన్న చితక వ్యాపారాలు, పెద్ద వ్యాపారాల దాకా. ఎంతో కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మేము పెట్టుకున్నామండి, మరి వ్యాపారాలు చేస్తున్నామండి, ఇంకా అవన్నీ కూడా దారికి రాలేదండి, మేము లాస్లో అవుతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళు వెయిట్ చేయాలి. పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. దానికోసం పేదవాళ్ళకి సహాయాలు చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, వికలాంగులకి, సాధువులకి. మేము చేసేసామండి అని జీవితంలో ఒకసారి చేసేస్తే సరిపోద్దా? నెల చేయాలి. నీకు 10% ఆదాయం ఇస్తున్నావా? ఎవడిస్తున్నాడు చూడండి. వీడియోలు వింటున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రతి నెల మన ధర్మశాస్త్రం చెప్తుంది 10% ఇచ్చేయాలి. ఎక్కడ చేస్తున్నాం? కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. కాబట్టి ఇవన్నీ కూడా పీపల్ ట్రీ, రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ 1008 సార్లు మీరు ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి శనివారం, ప్రతి శనివారం. మిగతా రోజుల్లో 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చాలా ఉంటాయి చిట్కాలు. అవన్నీ జాగ్రత్త చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.